బల్దియా ఎన్నికల్లో 100 సీట్లు సాధించడం ఖాయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస 18 నెలల పాలనే గీటురాయిగా బల్దియా పీఠం కైవసం చేసుకుంటామన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతోనే రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు ఆయన వెల్లడించారు. శాస్త్రీయ పద్ధతిలో గెలుపు గుర్రాల వడపోత ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వస్తుందని వివరించారు. తమకు 5 ఏళ్లు హైదరాబాద్ను అప్పగిస్తే 50 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని చేసి చూపిస్తామంటున్న మంత్రి కేటీఆర్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎన్నికలకు నగరం మోగింది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అధికార తెరాస కూడా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇప్పటికే దృష్టి సారించింది. దానికి సంబంధించిన ప్రణాళికలు, ఈ ఎన్నికల్లో గెలుపు వ్యూహం ఏంటో మనతో వివరించడానికి టీఆర్ఎస్లో కీలక నేత కేటీ రామారావు గారు ఉన్నారు. రామారావు గారు, చెప్పండి, ఈ ఎన్నికలకు మీ పార్టీ ఎలా సిద్ధమవుతుంది, ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకెళ్ళాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 18 నెలలుగా కనబరిచిన పనితీరు, టీఆర్ఎస్ పార్టీ రాబోయే 5 ఏళ్ల కోసం మరి హైదరాబాద్ మహానగరానికి సంబంధించి, ఈ నగర అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు, ఈ రెండింటినీ ప్రజల ముందు పెట్టడంతో పాటుగా గడిచిన మా 18 నెలల పనితీరును బేరీజ్ వేసుకోమని, అదే రకంగా మా ప్రణాళికను కూడా వారి ముందు పెట్టి మరి ఆలోచించి ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తాం. అందులో ముఖ్యంగా మౌలికమైన అవసరాలు, తాగునీరు కానీ, అదే రకంగా హైదరాబాద్ మహానగరంలో రోడ్లు కానీ, కరెంటు కానీ, శాంతి భద్రతలు కానీ, వీటన్నిటి విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అని చెప్తాం. ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక మీద పార్టీ ఎలాంటి దృష్టి సారించింది? టీఆర్ఎస్ గెలవబోతున్న పార్టీ కాబట్టి సహజంగానే మా మీద ఒత్తిడి ఎక్కువ ఉంది. అధికారంలో ఉన్న పార్టీ, మొత్తంగా ప్రజల మద్దతు విస్తృతంగా ఉన్న పార్టీ కాబట్టి 150 డివిజన్లలో కూడా పోటీ చేయబోతున్న పార్టీగా వేలాది మంది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో ఆశావాహులు ఉన్నారు ఈ సీట్లకు సంబంధించి. కానీ మేము ఇవ్వగలిగేది 150 బీఫామ్లు మాత్రమే. కాబట్టి శాస్త్రీయంగా పాత కొత్తల మరి సమతూకాన్ని పాటిస్తూ, సామాజికంగా కూడా అన్ని రకాలుగా చూసుకుంటూ, ప్రజల్లో విస్తృతమైన ఆదరణ ఎవరికి ఉందో అది కూడా గమనించుకొని ఒక 3 సర్వేలు మరి ప్రత్యేకంగా చేయిస్తా ఉన్నాం. అందులో నుంచి ఒక వడపోత కార్యక్రమం చేసి మరి తొందరలోనే దశల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తాం. అంటే ఇప్పటికీ చాలామంది కొత్త నేతలు ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి రావడం జరిగింది. పాత నేతలు ఎంతోమంది ఆశలు పెట్టుకొని కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా మీరు సమతూకంగా? అధికారంలో ఉండే పార్టీకి సహజంగానే ఉండే అడ్వాంటేజ్ ఏమంటే 150 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వగలుగుతాం కాబట్టి మిగతా వాళ్ళని మరి కనీసం ఏదో దగ్గర నామినేటెడ్ పదవుల్లో పదంలో వారికి సముచితంగా గౌరవం ఇచ్చుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వెసులుబాటుగా తీసుకుంటాం. ఈ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ల ప్రభుత్వం కల్పించింది కాబట్టి మహిళా అభ్యర్థుల కొరత ఏమైనా ఉంది? అన్ని పార్టీల్లో మహిళా నేతలను వెతుక్కునే పరిస్థితి ఉంది. మరి టీఆర్ఎస్లో ఎలా ఉంది? నిజానికి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో 33% ఉన్న మహిళా రిజర్వేషన్లను మొట్టమొదటిసారిగా 50% పెంచడం జరిగింది. ఆ క్రెడిట్ కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. 75 మంది మహిళా అభ్యర్థులను మరి ఇంత పెద్ద మహానగరంలో మంచి వాళ్ళని వెతికి పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. అందులో టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నవారు ఉన్నారు, బయట ఎవరైనా విద్యావంతులు ఉంటే వారిని కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం. అల్టిమేట్గా ప్రజల్లో విస్తృతమైన ఆదరణ ప్లస్ రేపటి రోజున ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం, ఈ రెండు ఉన్న వాళ్ళను డెఫినెట్గా ఎంచుకుంటాం. అందులో భాగంగా ఇప్పటికే కొంత అధ్యయనాన్ని ప్రారంభించాం. మాకు విశ్వాసం ఉంది 75 కాదు అంతకు రెట్టింపు సంఖ్యలోనే మంచి అభ్యర్థులు దొరుకుతారనే విశ్వాసం. ఈ ఎన్నికలకు మీరు ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అందులో ఏ అంశాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది? మౌలిక వసతుల రంగంలో కానీ ఇతరత్ర కానీ చాలా రకాలుగా హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరంగా మార్చడానికి అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల ఇంకా కూడా హైదరాబాద్ ఎక్కడ ఉండాలో అభివృద్ధిలో అక్కడ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని ఒక సేఫ్, స్మార్ట్, క్లీన్, గ్రీన్ సిటీగా ఏ రకంగా చేస్తాము, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమిటి, ఇప్పటిదాకా చేసింది ఏంటి 18 నెలల్లో, రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తాం, ఇవన్నీ కూడా ప్రజల ముందు ప్రత్యేక మేనిఫెస్టో రూపంలో వారి ముందు పెడతాం. తప్పకుండా ఆ మేనిఫెస్టో ఇంటింటికి చేరే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తాం. ఎన్ని పేజీల రూపంలో ఉండవచ్చు, లేదా ఎట్లా దాన్ని ప్రజల్లోకి మీరు ఏ విధంగా విడుదల చేస్తున్నారు అనే దాని మీద ఏమైనా ఇప్పటివరకు కసరచ్చు? టీఆర్ఎస్ పార్టీ నేల విడిచి సాము చేసే పార్టీ కాదు. అల్టిమేట్గా ప్రజలు క్షేత్రస్థాయిలో కోరుకునే వారి అవసరాలు. ఉదాహరణకి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో తాగునీటి కూడా కటకట్టున్నది. మరి ఆ తాగునీటికి సంబంధించి రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తాం, ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్ళు ఎట్లా ఇస్తాం, 2 జలాశయాలు 7,600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఎట్లా నిర్మాణం చేయబోతామో అది వివరిస్తాం. దాంతోపాటు ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో తీవ్రంగా ఉంది. మరి ట్రాఫిక్ సంబంధించి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేమేం చేయబోతాము, ఒక 25,000 కోట్ల రూపాయలతో 54 జంక్షన్లను సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా తయారు చేయడం, మల్టీ లెవెల్స్ ఫ్లైఓవర్లు కట్టడం, అదేవిధంగా ఆకాశ మార్గాలు స్కైవేస్ కూడా ఒక 11 కట్టాలి. పవర్ విషయంలో ఒక ఐలాండ్ పవర్ని మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేయడం. ఈ రకంగా మౌలికమైన అవసరాలు, వాటిని ఏ రకంగా చేస్తాము, ఏ రకంగా ఆచరణలో చూపెడతాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా దన్నుగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సహజంగానే కేసీఆర్ గారు లాంటి నాయకుడు, గట్టి సంకల్ప బలం ఉన్న నాయకుడు ఉంటే మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రజలకు వివరిస్తారు. అయితే ఇప్పటి వరకు మీరు రాజకీయంగా కొన్ని తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు గురయ్యాయి.
ప్రధానంగా ఎన్నికలకు వెళ్లే ముందు ఓటర్ల తొలగింపు మీద టీఆర్ఎస్ మీద ఆరోపణలు వినవచ్చాయి. తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ కుదింపు మీద కూడా టీఆర్ఎస్ మీద ఆరోపణలు వచ్చాయి. దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఈ ఓటర్ల తొలగింపు అనేది చాలా విచిత్రమైన అంశం. ఈ విషయంలో ఆరోపణలు రావడం నిజంగా చెప్పాలంటే చాలా విడ్డూరం. ఎందుకంటే హైదరాబాద్ జనాభా అకార్డింగ్ టు 2011 సెన్సస్ 67 లక్షలు, కానీ హైదరాబాద్ నగరంలో ఓటర్లు 72 లక్షలు. ఇది ఏ రకంగా సమంజసమో మరి పెద్దలు ప్రేక్షకులు అందరూ కూడా ఆలోచించారు. ఎందుకంటే జనాభా కంటే 5 లక్షల ఓటర్లు ఎక్కువ ఉండడం అనేది, అంటే ఇక్కడ పుట్టని వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు, వాళ్ళందరూ ఓటర్లుగా నమోదవడం అనేది ఇది కరెక్టా? ఈ రకంగా ఎన్నికలు పోవడం కరెక్టా? ఆలోచించాలి. ఒకటి, ఎన్నికల సంస్కరణలో భాగంగా ఒక మంచి కార్యక్రమం, అంటే ఎన్నికల సమయాన్ని కుదిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలకు అసౌకర్యం తగ్గుతుంది, ఎన్నికల్లో డబ్బు దండగా అవుతుందని అందరికీ తెలుసు, దుబారా కూడా తగ్గుతుందని ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తే సరే, దానికి కొంతమంది మిత్రులు కోర్టు పోయినారు, కోర్టుకు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు ఏదైతే ఉందో అది మాకు శిరోధార్యం. మేము ఎన్నికలు ఈ రోజు జరిగినా, నెల రోజుల తర్వాత జరిగినా, 3 నెలలకు జరిగినా మేము ఎప్పుడైనా కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఎన్నికలు ఓడిపోతామని తెలిసి ఎన్నికల్లో రంగం సిద్ధం చేసుకోవడానికి, రేపటి రోజున ఓడిపోతే వారి వారి అధిష్టానాలు వివరణలు అడుగుతాయి కాబట్టి సంజాయిషీలు ఇచ్చుకోవడానికి ఇప్పటి నుంచే మరి కొంతమంది గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే క్రమంలో భాగంగా మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు తప్ప వాటిలో పసలు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మాకు ప్రచారానికి టైం లేకుండా చేసే వ్యూహంలో టీఆర్ఎస్ అయినా ఒకటే ప్రచారం కదా బ్రదర్. ఇప్పుడు నాకు 15 రోజులు సమయం ఇస్తే నాకేమైనా అదనంగా ఇంకో 5 రోజులు ఎవరైనా ఇస్తారా? ప్రత్యేకంగా అధికారంలో ఉన్నాను కాబట్టి మాకైనా 15 రోజులే, వారికైనా 15 రోజులే. కాబట్టి ఈ రకంగా ఓటమికి ముందే కుంటి సాకులు వెతుక్కోవడానికి చేసే పసలేని ఆరోపణలు తప్ప అందులో విషయం లేదు. ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఏ పార్టీ ఉండబోతుంది? ఒక పక్క కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి కదా, వాళ్ళలో మీ ప్రధాన ప్రత్యర్థి? టీఆర్ఎస్ ఖచ్చితంగా 100 సంఖ్యను చేరుకుంటుంది, 100 సీట్లు గెలుస్తుంది. 2వ స్థానంలో ఎంఐఎం ఉంటుంది, 3rd, 4th, 5th స్థానంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఉంటాయని నాచి. కాబట్టి ఇంకా 100 స్థానాలు గెలిచిన తర్వాత 3/200 మెజారిటీతో గెలిచిన తర్వాత ఇంకా దాన్ని పోటీ అని కూడా ఏకపక్షంగా ఎన్నుకుంటుందని నా అభిప్రాయం. ఎంఐఎంతో మీ సంబంధం ఈ ఎన్నికలు ఎలా ఉంటుంది? వారితో కలిసి వెళ్తారా లేదా వారికి దూరంగానే మీ పోటీ? ఎంఐఎం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మాట వాస్తవం, కానీ ఈ ఎన్నికల్లో వారితో ఎలాంటి పొత్తులు కానీ ఎలాంటి అవగాహనలు కానీ లేవు. 150 సీట్లలో మేము పోటీ చేస్తున్నాం, వారెన్నింటిలో పోటీ చేస్తారో వారిష్టం. అల్టిమేట్గా మేము కోరుకునేది, మేము చేయబోయేది రేపటి రోజున మీరు చూస్తారు, 100 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ సొంతంగా గ్రేటర్ హైదరాబాద్లో బల్దియా మీద గులాబీ జెండా ఎగరేయాలి. ఇదే మా నినాదం. ఆ నినాదంతోనే పోతాం. ఎంఐఎం పోటీ చేసే సీట్లలో కూడా మీరు బలమైన అభ్యర్థులు నిలబెట్టే వ్యూహంతోనే ఉన్నారా? మేము నిలబెట్టబోయే అభ్యర్థులు బలమైన వారా బలహీనమైన వారా మీకే తెలుస్తుంది రేపు. మేయర్ ఎంపీకి సంబంధించి కూడా మీరు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే పరోక్షంగా కాకుండా ప్రత్యక్ష ఎన్నిక జరిగితే బాగుంటుందని. అదే నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను అన్నాడు చెప్పాను. నేను ఈరోజు కూడా దాన్ని కట్టుబడున్నాను. నన్ను అడిగితే ఇంకా ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కుర్చీకి, ప్రధానమంత్రి పదవికి, ముఖ్యమంత్రి పదవికి, మేయర్ లాంటి పెద్ద పెద్ద పదవులన్నిటికీ కూడా ప్రత్యక్ష ఎన్నికలే మేలైన పద్ధతి. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. పార్టీ మీద నా వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దే అధికారం నాకు లేదు. భారతదేశంలో ఈ పరోక్ష ఎన్నికల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందనేది నా వ్యక్తిగతమైన. పార్టీ అంతర్గత విషయాలకు వస్తే ఈ ఎన్నికల్లో ప్రచార సారథిగా మీరే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏంటి ప్రధానంగా మీకు అలాంటి బాధ్యతలు ఏమైనా అధికారికంగా అప్పచెప్పడం జరిగిందా పార్టీ అధినాయకత్వం? ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు వారు గతంలో ఏ బాధ్యత అప్పచెప్పినా పనిచేయడం జరిగింది. గతంలో వరంగల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి బాధ్యుడిగా నియమించారు. హైదరాబాద్ మంత్రులు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మంత్రి గారితో కలిసి పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఐటీ మంత్రిగా నాకు సహజంగానే కొంత ఐటీ సెక్షన్తో ఇక్కడ కొంత అనుబంధం ఉంది. ఆ అనుబంధం కూడా పార్టీకి ఉపయోగపడాలని ముఖ్యమంత్రి గారు భావిస్తే తప్పేం లేదని నేను. హరీష్ రావు గారు, మీరు ఎన్నో సందర్భాల్లో కీలకంగా పార్టీలో పనిచేశారు, కానీ ఈ ఎన్నికల్లో మీకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి హరీష్ రావు గారు ఎక్కువగా కనబడకపోవడం రాజకీయ వర్గాలు కూడా ఒక ఆసక్తి. తదుపరి నాయకత్వం వచ్చిన తర్వాత మీకు వార్తలు లేక ప్రజలను ఇంట్రెస్టెడ్గా ఉంచాలి కాబట్టి మీరు ఇలాంటి ప్రత్యేకమైన వ్యాఖ్యానాలు, ప్రత్యేకమైన కామెంటరీలు మీరు చేస్తున్నారు తప్ప ప్రజల్లో ఎట్లాంటి చర్చలు లేదు, ఉండదు. ఇద్దరు సహచర మంత్రుల మధ్య ఎట్లాంటి సంబంధం ఉంటుందో, ఇద్దరు బంధువుల మధ్య ఎట్లాంటి సంబంధం ఉంటుందో, ఇద్దరు పార్టీ కార్యకర్తల మధ్య ఎట్లాంటి సంబంధం ఉంటుందో అదే రకమైన సంబంధం మాకు. అదే రీతిగా మీరు గతం ఈ ప్రచార కార్యక్రమాల ముందు బ్రాండ్ హైదరాబాద్ పేరుతో కొన్ని ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అది ఇంకా ముందు కొనసాగే అవకాశం ఉందా? దాని ద్వారా ప్రజలకి ఏమి చెప్పు? తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రక్రియలో ఒక మంచి ఆలోచనతో ప్రజలతో నేరుగా సంభాషించే ఒక అవకాశాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో టౌన్ హాల్ మీటింగ్ అనేది ఒక ప్లాన్ చేసి చేసాము. చాలా బాగా జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ఉన్న సమయము మరి ఎన్నికల్లో ప్రచారం విస్తృతంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చూసుకొని ఇంకా కుదిరితే కొన్ని చోట్ల చేయాలని ఆలోచన. ఈ ఎన్నికల్లో మీరు చేసే ప్రచారం ఈ మధ్య సీమాంధ్రులపై మీరు చేస్తున్నటువంటి ప్రచార శైలి మారింది. గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో అనేకమైనటువంటి పరుషపదజాలం వాడారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇది కేవలం ఎన్నికల కోసం మీరు చేస్తున్న వ్యాఖ్యల, లేదా అందరినీ కలుపుకొని పోవాలన్నటువంటి భావజాలంతో పార్టీ? రాజకీయ పార్టీలకు, నాయకులకు మాటల కంటే చేతలు ముఖ్యం.
మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఉద్వేగంలో మాట్లాడిన మాట వాస్తవం. మేము ఏ పని చేసినా నిబద్ధతతో చేసేవాళ్ళం తప్ప వేరే రకంగా చేసేవాళ్ళం కదా. ఆనాడు మాకు అడ్డుపడ్డ ఆంధ్ర నాయకులను డెఫినెట్గా గట్టిగానే విమర్శించాం, పరుషంగా మాట్లాడాం. అవతల వైపు మాటలు తుటాలు పెళ్ళినాయి, ఇవతల వైపు కూడా పెళ్ళినాయి. కాబట్టి అదేదో ఒక టీఆర్ఎస్ఏ చేసింది, అవతల ఆనాడు ఆంధ్ర నాయకులు చేయలేదని దేవిలేదు. వాళ్ళు గట్టిగా మాట్లాడారు, మేము అంతే గట్టిగా మాట్లాడాం, అంతే ధీటుగా సమాధానం ఇచ్చాం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న విధంగా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని మేము పదే గతంలో కూడా చెప్పాం, ఆన్ రికార్డ్ చెప్పాం. ఈరోజు అదే మనం చేసి చూపెడతా ఉన్నాం ఆచరణలో. అందుకే ఈరోజు హైదరాబాద్లో మేము అంత ధీమాగా ఉన్నాం. 100 సీట్లు గెలుచుకుంటామని కుండబద్దలు కొట్టినట్టు ఎందుకు చెప్తా ఉన్నా అంటే 2014 ఎన్నికల్లో మాకు 24 సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 మాత్రమే శాసనసభ స్థానాలు వచ్చినాయి. కానీ చాలా స్థానాల్లో మేము దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. ఉదాహరణకి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి కూడా మేము కేవలం 25,000 ఓట్లతో ఓడిపోయినాం. అల్టిమేట్గా మాకు 22% ఓట్లు 2014 సాధారణ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చినాయి. దాన్ని ఒకవేళ మీరు డివిజన్లు కార్పొరేటర్ కింద చూసుకున్నట్టయితే ఒక 30-40 సీట్లు ఈజీగా గెలిచే పరిస్థితి. కాబట్టి ఇప్పటికే 30-40 సీట్ల బలం మాకుంది. ప్రజల్లో ఈ 18 నెలల మా పరిపాలన చూసిన తర్వాత ఏ ఇతర ప్రాంతం వారికి సంబంధించి కూడా వివక్ష లేకుండా వ్యవహరించడం పట్ల ఒక హర్షం వ్యక్తం అవుతా ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నిరుపేదల్లో గట్టి మద్దతు ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేస్తారనే ఒక విశ్వాసం పెరిగింది. తద్వారా ఈరోజు మా నమ్మకం అల్టిమేట్గా 100 సీట్లు గెలుస్తాం. గతంలో వచ్చి 22% ఓట్లను రెట్టింపు ఖచ్చితంగా సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం. ఇటీవల కూకట్పల్లిలో మీరు ఒక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీని అవసరమైతే తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తానని, అవసరమైతే భీమవరంలో కూడా పోటీ చేయడానికి సిద్ధమైన ప్రకటన వెనుక మర్మం ఏంటి? అది ఎవరో మిత్రుడు సరదాగా చెప్పిన మాట ఏంటంటే, కేసీఆర్ గారు అమరావతికి వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చప్పట్లు కేసీఆర్ గారికి కొట్టిందని ఒక ఆంధ్ర మంత్రి గారు నాతో అన్నప్పుడు నేను యథాలాపంగా వారితో నవ్వుతూ అన్నమాట, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము అక్కడికి కూడా వస్తామని చెప్తున్నమాట. అదే మాటని ఇక్కడ కోట్ చేసి చెప్పిన, దాన్ని కూడా చిలువలు పలువలు చేసి ఓ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారని మాట్లాడడం అనేది ఇక అది వారి దివాలా కోరుతనానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. పార్టీ రాష్ట్ర పార్టీగానే ఉంటుందా, జాతీయ పార్టీ కూడా విస్తరించే అవకాశం ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్? కానీ మేము తెలంగాణను బాగా అభివృద్ధి చేసినామని ఆంధ్ర ప్రజలు అనుకుని కేసీఆర్ గారికి అక్కడ ఉండే అభిమానులు రమ్మని భవిష్యత్తులో ఆహ్వానిస్తే ఆనాడు మీరు నేను మాట్లాడుకుందాం. ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తున్నారంటున్నారు. మరి వారికి ఎన్నికలు నిలబడే అవకాశం ఏమైనా ఇస్తారు? తప్పకుండా. ఇప్పుడు ఎన్ని సీట్లు? ప్రాంతాలకు అతీతంగా శాస్త్రీయంగా గెలవగలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి కులంతో, మతంతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా డెఫినెట్గా అందులో ఉత్తర భారతీయులు ఉంటారు, సీమాంధ్రులు ఉంటారు, తెలంగాణ వారు ఉంటారు, ఇంక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉంటారు. ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలు ఉంటాయో టీఆర్ఎస్ పార్టీకి వారు చేసిన సేవలు అంతా కూడా ప్రజల్లో వారికి ఉండే మద్దతు, వీటన్నిటి దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయి. ఇంత అంతాన్ని సంఖ్య చెప్పడం మీ సర్వే చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. కాకపోతే ఎన్ని సభల్లో పాల్గొనాలనేది ఇంకా ఖరారు అవ్వలేదు. తొందరలోనే తుది రూపం వస్తుంది. 2 లేదా 3 బహిరంగ సభలు, అట్లే మీడియా ద్వారా కూడా మరి ప్రజలతో సంభాషించే కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటా ఉన్నాం. ఇంకా తుది రూపం ఇవ్వాలి. నగర ఓటర్కు మీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఓటు వేయడం వల్ల వారు పొందే ప్రయోజనం ఏంటని ఏం చెప్తారు? గతంలో హైదరాబాద్ మహానగరాన్ని కాంగ్రెస్, టీడీపీలకు అప్పచెప్పి కూడా ఉన్నారు. మరి వారు చేసింది ఏమిటో, మేం చేసింది ఏంటో ఈ 18 నెలల్లోనే ఒక స్పష్టమైన తేడా చూపెట్టగలిగాం ఆచరణలో. అదే రకంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక 5 సంవత్సరాల పాటు మాకు అప్పచెప్పినట్టయితే వాళ్ళు 50 ఏళ్లలో చేయని అభివృద్ధిని రాబోయే 5 ఏళ్లలో చేసి చూపెట్టే సత్తా మాకుంది. ఎందుకంటే అల్టిమేట్గా కేసీఆర్ గారు లాంటి ఒక ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉంటుంది. దాంతోపాటు అల్టిమేట్గా మంచి ప్రణాళికబద్ధంగా పనిచేసే శక్తి, యుక్తి టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. కాబట్టి ఓటేయాలని. ధన్యవాదాలు రామారావు గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు. ఇది టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నటువంటి రామారావు గారి అభిప్రాయం. తమ పార్టీకి ఓటేస్తే 5 ఏళ్లలో మేము హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 100 స్థానాల్లో మా యొక్క అభ్యర్థులు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజీవ్తో సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.